మీరు యూట్యూబ్లో కైన్ మాస్టర్ ట్యూటోరియల్ గురించి మీరు ఎన్ని వీడియోస్ చూసినా మీకు కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేయడానికి రావట్లేదా? అయితే ఈ వీడియో ఒకటి చూడండి, మీకు కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు కైన్ మాస్టర్ ప్రో ఎడిటింగ్ అయితే చేస్తారు మీరు. హాయ్ గాయ్స్, టుడే ఈ వీడియోలో నేను కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అనేది ఈ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ట్యూటోరియల్ కన్నా మీకు నేర్చుకుంటే కైన్ మాస్టర్ ప్రో లెవెల్లో అయితే మీరు ఎడిటింగ్ చేయవచ్చు. క్యాప్ కట్ కన్నా ప్రో లెవెల్లో ఎడిటింగ్ చేయొచ్చు మీరు కైన్ మాస్టర్లో. కైన్ మాస్టర్ అనేది బెస్ట్ యాప్, కానీ దాంట్లో లోగో వాటర్ మార్క్ అయితే పడుతుంది. వాటర్ మార్క్ లేకుండా వీడియోస్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చి కైన్ మాస్టర్ ట్యూటోరియల్. మీరు ఈ వీడియో స్కిప్ చేస్తే మీకు ఆ ట్యూటోరియల్ అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, ప్రతి నిమిషానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే వీడియోని ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలకి అయితే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి ఇక్కడ మీరు సెర్చ్లో కైన్ మాస్టర్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో మనకి వాటర్ మార్క్ అయితే పడుతుంది. మీరు ఈ వీడియో కింద వాటర్ మార్క్ లేకుండా ఎలా ఎడిటింగ్ చేయాలని మీరు కామెంట్ అని పెడితే ఎక్కువ కామెంట్స్ వస్తాయి. నేను దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. మీరు ఫస్ట్ ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా, ఓపెన్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. తర్వాత మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వెల్కమ్ టు కైన్ మాస్టర్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేసేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీరు పర్మిషన్స్ అని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు క్రియేట్ నో ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు షార్ట్ చేయాలనుకుంటున్నారనుకుంటే 9:16. ఒకవేళ మీరు వీడియో చేయాలనుకుంటే 16:9 అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను షార్ట్ అయితే ఎడిటింగ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో ఆల్ క్లిక్ చేసేయండి మీ వీడియోస్ అటువంటివి. తర్వాత ఇక్కడ మీకు వీడియోలోకి అయితే తీసుకెళ్తుంది. మీరు రికార్డ్ చేసిన వీడియో అనేది ఉంటుంది కదా, ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. మొత్తం బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇది మనకి క్లిప్ కదా, ఫస్ట్ మనం దీన్ని స్లిప్ట్ అనేది ఎలా చేయాలనేది ఫస్ట్ నేర్చుకుందాం. మీరు మీకు ఈ క్లిప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్లిప్ చేయాలనుకుంటున్నారో ముందు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్లిప్ చేయాలనుకున్నాయి, ఇక్కడ ట్రిమ్ ఆర్ స్లిప్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రిమ్ కాకుండా స్లిప్ట్ అంటే మధ్యలో దాన్ని తీయడం, ట్రిమ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేయడం. ఇప్పుడు మీరు ట్రిమ్ అనేది లెఫ్ట్ సైడ్ కట్ చేయాలనుకుంటే ట్రిమ్ లెఫ్ట్ సైడ్ అని సెలెక్ట్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ అనేది కట్ అవుతుంది. మీరు ఒకసారి దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు డ్యూరేషన్ కూడా పెరుగుతుంది ఈ విధంగా. తర్వాత ఇక్కడ మీరు స్పీడ్ అంటే మీ వీడియో ఎంత స్పీడ్ ఉండాలో అంత స్పీడ్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. స్లోగా పెడితే మీకు వీడియో అనేది డ్యూరేషన్ అనేది లాంగ్ అయితే పెరుగుతుంది. ఇక్కడ మీకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఇలాగ ఉన్నది కదా, ఎండింగ్ పొజిషన్లో వచ్చి మీకు ఇంత జూమ్ కింద రావాలనుకుంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి రొటేట్ మిర్రరింగ్ అని ఉంటుంది, మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మిర్రరింగ్ కింద. నార్మల్గా అయితే పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్స్ అని ఉంటుంది, ఫిల్టర్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. కొన్ని ఫ్రీగా ఇస్తారు, కొన్ని ప్రీమియం అయితే ఉంటాయి. ఇక్కడ సాచురేషన్ అంటే లైటింగ్ అనేది తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కోల్డ్ క్లిక్ చేసి ఇలా ఫస్ట్ సెకండ్ అని సెలెక్ట్ చేసినా మనకి ఫిల్టర్స్ అయితే చేంజ్ అవుతాయి. అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసాను అనుకోండి, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషను, మళ్ళీ వైబ్రేషన్ అవన్నీ మనకి ఇక్కడ చేంజ్ అది చేసుకోవచ్చు. అలాగే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటాయి, మీకు బేసిక్ టైటిల్ గ్రాఫిక్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇలాగా కొన్ని ఉంటాయి. ఇక్కడ బేసిక్ టైటిల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసామనుకోండి, కొన్ని టైటిల్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. మోర్ టైటిల్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తే ఇంకా టైటిల్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఇంకా వస్తాయి. సెంటిమెంటల్ అలాంటి మనకి అదే ట్రాన్సిషన్ అని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏ స్టైల్ ఉంది కదా, ఏ స్టైల్ క్లిక్ చేస్తే కొన్ని ప్రీమియం ఉంటే మీరు కొన్ని
నార్మల్గా కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు ఏ స్టైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్యాన్సిల్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాజిక్ రిమూవర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినా మీకు రిమూవ్ అయితే అవుతుంది కొన్ని ఇమేజెస్ అనేవి. దాంట్లో మీ ఏమైనా ఇమేజెస్ రిమూవ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అలాగే సూపర్ రెజల్యూషన్ అని ఉంటుంది, అంటే మీరు రెజల్యూషన్ అనేది ఇంకా బాగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా, బ్యాక్గ్రౌండ్ అనేది మీరు కలర్ అనేది వెనకాల సెట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లర్ కింద చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ పెట్టేస్తున్నాను, లేకపోతే కలర్ ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపాసిటీ అనేది పెంచుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి వాల్యూమ్ ఎన్వాప్లు అంటే మనకి వాల్యూమ్ అనేది ఈక్వలేషన్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడ బేస్ ఉండాలి ఎక్కడ ట్రిబుల్ ఉండాలి అటువంటివి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నాయిస్ రిమూవ్ ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏదైనా నాయిస్ కట్ట ఉంటే మీరు ఈ నాయిస్ రిమూవర్ ఆన్ చేస్తే మీ వీడియోకున్న నాయిస్ అనేది రిమూవ్ అయితే అయిపోద్ది. మీరు వాయిస్ చేంజ్ అనుకోండి, చాలామంది ఏలియన్ వాయిస్ చిన్నపిల్లల వాయిస్ అనేది ఆ విధంగా చేంజ్ చేయొచ్చు. మీ వాయిస్ అనేది మీకు మాట్లాడడం పబ్లిష్ చేయడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ వాయిస్ అనేది చేంజ్ చేయొచ్చు. మీకు ఆటో క్యాప్షన్స్ అని ఉంటుంది, ఇది మనకి ప్రీమియం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ట్రాన్స్ కూడా ఉంటుంది, ఇది మనం రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను మీకు ట్రాన్సిషన్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకైతే ఈ విధంగా అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. చూసారా, ఇందాక నేను ఇక్కడ మీకు ప్యాన్ అండ్ జూమ్ పెట్టాను కదా, ఫస్ట్ ఈ విధంగా ఉంది, లాస్ట్ ఎండ్కి వచ్చినప్పటికి జూమ్ అయింది. ఈ విధంగా మీరు ప్యాన్ అండ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్లిప్ అనేది ఇక్కడ మీకు ట్రిమ్ కనబడుతుంది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ స్లిప్ చేశాను, మీకోసం ఇంకోసారి స్లిప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్లిప్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఒక ఈ క్లిప్ కింద స్లిప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ట్రాన్సిషన్ ఏదో వస్తుంది. సపోజ్ మనకి బాక్స్ ట్రాన్సిషన్ ఉన్నది అనుకోండి, చూసారా ఆ విధంగా మనకి ట్రాన్సిషన్ 3D ఫ్లిప్ అటువంటి మనకి కొన్ని ట్రాన్సిషన్స్ టెక్స్ట్ ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఈ ట్రాన్సిషన్ పెడుతున్నాను, మీరు చెక్ చేయొచ్చు. ఈ విధంగా మనకి కొన్ని ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి, చూసారు కదా. ఇప్పుడు మీరు స్లిప్ చేసిన తర్వాత ట్రాన్సిషన్ అనేది ఎలా పెట్టాలో నేర్చుకున్నారు కదా. తర్వాత మీరు ఆడియో అనేది ఎలా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ క్లిప్ను క్లిక్ చేయకుండా నార్మల్ ఎలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆడియో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎలా క్లిక్ చేసేయండి, మీ డివైస్లో ఉన్న ఆడియో వస్తుంది. మీరు ఇక్కడ ఆల్రెడీ మనకి కైన్ మాస్టర్ ప్రొవైడ్ చేస్తుంది, అలా కాకుండా ఇక్కడ మీకు ఆల్బమ్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఆడియోస్ అనేది దీంట్లోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు సపోజ్ ఇదిగోండి, దీన్ని అయితే నేను క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను, చూసారు కదా. ఇక్కడ మనకి ఈ క్లిప్ అనేది ఎంతవరకు ఉన్నదో అంతవరకు మీరు అనేది ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకా ఏమైనా లేయర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేస్తే మీరు మీడియా టెక్స్ట్ అయినా యాడ్ చేయొచ్చు, అలాగే స్టిక్కర్స్ ఎఫెక్ట్స్, అలాగే మీరు ఏదైనా మీడియాలో ఏమైనా కొన్ని ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను ఈ బనానా ఇమేజ్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇంతవరకు ఉండాలని నేను ఇక్కడ ఈ క్లిప్ని ఇక్కడ ఈ టైంలో ప్లేస్ అయితే చేశాను. అలాగే మనకి యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే మనకి ఫస్ట్ ఇన్నర్ యానిమేషన్ ఎలాగ ఉండాలనేది, మళ్ళీ అవుట్ యానిమేషన్ అనేది ఎలాగ ఉండాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కూడా మీరు ఫిల్టర్స్ అటువంటివి చేసుకోవచ్చు. మీరు మ్యూజిక్ అనేది ఎలా ఇవ్వాలో నేర్చుకున్నారు, అలాగే ఏమైనా ఇమేజెస్ ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలని ఎలా నేర్చుకున్నారు. ఇప్పుడు నేను టెక్స్ట్ కూడా చెప్తాను. ఇక్కడ మీరు టెక్స్ట్ ఓకే క్లిక్ చేసి ఏదైనా సపోజ్ యూట్యూబ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫాంట్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ మన ఫోన్లో ఏమైనా ఫాంట్స్ ఉంటాయి కదా, అలాగే లేకపోతే కైన్ మాస్టర్ ప్రొవైడ్ చేస్తుంది, అటువంటి ఫాంట్స్ మనం యూజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీని సైజ్ అయితే పెంచుతున్నాను. దీని యానిమేషన్ ఇప్పుడు మనం కలర్ కూడా చేంజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ బ్లాక్ అయితే పెట్టాను, ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేశాను, చూసారు బ్లాక్ అయితే టెక్స్ట్ అయితే వచ్చింది. అలాగే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, షాడోస్ గ్లో కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే మన టెక్స్ట్ వెనకాల గ్లో రావడం అయితే. ఇప్పుడు చూసారా మీరు ఆడియో అలాగే టెక్స్ట్ ఇమేజెస్ అనేది ఎలా ఇవ్వాలో నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్. మొత్తం మీ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే సింబల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ అనే రైట్ ఆడియో ఎలా ఎంత ఉన్నది అనేది మనకి చూపిస్తుంది.
ఈ విధంగా మీరు ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన మనకి ఈ పై గుర్తు సింబల్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి హెచ్డి క్వాలిటీ అలాగే 480p 360p అనేది చూస్తుంది. ఇక్కడ మనకి QHD మీరు 1440pలో పెట్టి ఫ్రేమ్ రేట్ మీరు 50 కన్నా 30 fpsలో పెట్టుకుని మీరు సేవ్ యాజ్ వీడియో క్లిక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది మీ మొబైల్ అది సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అనేది ఈ వీడియో చూసి మీరు నేర్చుకున్నారైతే అనుకుంటున్నాను. మీకు ఈ కైన్ మాస్టర్ ట్యూటోరియల్ నచ్చితే కామెంట్లు అనేది ఐ లవ్ యూ కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మనం క్రియేట్ చేయడానికి నాకు ఇంకా మోటివ్గా అయితే ఉంటుంది. బై ఫ్రెండ్స్.